హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకోండి. సో ఇక్కడ మెయిన్స్ గ్రూప్ 1కి సంబంధితమైన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది మనం ప్రాపర్గా అనేది క్లియర్ కట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా సో మీ ప్రిపరేషన్కి తోడ్పడేలా మనం అనేది 10,000 రూపీస్ ఆఫర్ చేసే ఏపీ ప్యాకేజ్, అంటే అందులో ఏం కవర్ చేయబడుతుందంటే ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ, ఇటువంటి స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కి అనేది క్వాలిటేటివ్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ తెలుసుకోండి అన్న 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంది. సో అందువల్లనే త్వరపడి ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే ఇట్ ఈస్ అ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో లైఫ్ టైం అంటే ఐ కెన్ గ్యారంటీ యూ మీకు ఒక క్వాలిటీ అనేది ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మనం సబ్జెక్ట్స్ అనేది నేర్చుకుంటుంటాం. సార్ నాకు ఏపీ ప్యాకేజ్ కాదు సార్, గ్రూప్ 1 కంప్లీట్గా నేను ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను ఫిక్స్ అయిపోయాను సార్, నేను గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వాలి సార్ అట్ ఎనీ కాస్ట్ అంటే మీ యొక్క ప్రిపరేషన్ని మన గ్రూప్ 1 కోర్స్తో స్టార్ట్ చేయొచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏపీ ప్యాకేజ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాగే చూడండి, గ్రూప్ 1 రికార్డెడ్ కోర్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 దెన్ దిస్ ఈస్ యువర్ రైట్ పాత్ నాన్న. సో మీకైనా కరెక్ట్ అండ్ రైట్ డెస్టినేషన్ మీ ముందు ఉంది. అలాగే మీకోసం 10,000 రూపీస్ రెడ్యూస్డ్ కాస్ట్ 15th ఆగస్ట్ వరకు మన యొక్క కోర్స్ వ్యాలిడిటీ అనేది ఉంది. సో ఒకసారి కోర్స్ పర్చేస్ చేసుకున్నట్టే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్స్ అనేది వ్యాలిడిటీ ఉంది కాబట్టి సో త్వరపడి మీ యొక్క అపూర్వమైన ఓకేనా మీ ప్రిపరేషన్స్లో ఇలాంటి ఒక కోర్స్ని వాల్యూ అడిషన్ తీసుకుంటూ ప్రిపరేషన్ అనేది కొనసాగించగలరు. సో అలాగే ఇక్కడ మనం చూసేది కరెంట్ అఫైర్స్ అన్న. నేను మీ ఎస్పీఆర్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని లాస్ట్ 2 years 2021 మరియు 2022లో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు తీసుకుంటూ దాన్ని బట్టి మనం గ్రూప్ 1కి సంబంధితమైన మెయిన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ స్టడీ అనేది చేస్తున్నాం. సార్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గత సంవత్సరంలో జరిగిన మెయిన్స్ అనేది గత సంవత్సరం లాస్ట్ కాదు ప్రీవియస్ మెయిన్స్ ఏదైతే ఉందో దాంట్లో అడిగిన క్వశ్చన్స్ని ఆదరించి సో కరెంట్ అఫైర్స్లో ఎలాంటి టాపిక్స్ నుంచి కూడా ఎలా వాళ్ళు డిస్కస్ చేస్తారో సేమ్ టు సేమ్ మెయిన్స్ ఫార్మాట్లో. సార్ మెయిన్స్ ఎందుకు సార్, నాకు ప్రిలిమ్స్ ఉంటే సరిపోతుంది కదా సార్. ప్రిలిమ్స్ ఎనీ స్టూడెంట్స్ క్యాన్ రైట్ అండ్ గెట్ సెలెక్టెడ్ గైస్. కాకపోతే మెయిన్ సెలెక్ట్ చేసిన అతనికి పోస్టింగ్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ రిమూవ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు మెయిన్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ జోన్ అయిపోతుంది. సో మెయిన్స్ సెలెక్ట్ అయితేనే మీకు జాబ్. సో మీ ప్రిపరేషన్స్ అనేది ఫస్ట్ మెయిన్స్ లెవెల్లో స్టార్ట్ చేస్తుంటే ప్రిలిమ్స్ అనేది ఈజీగా మీరు క్లియర్ చేసేయచ్చు. ఓకేనా? సో మీ యొక్క స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు ఉండాలి. ఓకేనా? సో ఒక అడుగు ముందు 4 ఒకటి ఆన్సర్ చేయడం కాదు. సో మీ బ్రెయిన్లో మీరు క్విక్గా ఆన్సర్ చేసే విధంగా మీ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే సో అప్పుడు ఈజీగా మీరు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయగలరు. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్స్ని మీకు ఇస్తూనే మనం ఈ యొక్క కరెంట్ అఫైర్ సెషన్స్ అనేది రెగ్యులర్గా అనేది చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్. సో కైండ్లీ గెట్ ఇన్ టు ద మోడ్. సో ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది ఎప్పుడు ఉంచుకోండి. అదే ఒక పాజిటివ్ స్పిరిట్తో కమెంట్ కూడా ఒక కమెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్సే మాకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా మీకోసం మేము కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఇంకా ఇంకా వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది ఇవ్వడానికైనా ఒక పాజిటివ్ మోటివేషన్స్ ఉంది. సో ఈ రోజు యొక్క టాపిక్లోకి మనం వెళ్దాం. సో యాక్చువల్గా చూడండి, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే వరుసగా అనేది మే 2021 దాకా వచ్చినాం. సార్ మరి మిగతా అంతా ఏమయ్యాయి సార్? ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకున్నాను కంప్లీట్గా మీకు సపరేట్గా డీటెయిల్గా మనం చూడండి జాన్ 2021 నుంచి ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యమైన ఏపీలో జరిగిన న్యూసెస్, సో దానికి రిలేటెడ్ మనం మెయిన్స్ రిలేటెడ్ ఏం అండర్స్టాండ్ చేసుకోవాలని చూసాం. సో లాస్ట్ టైం అనేది ఎస్డిజి సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేశారు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓకేనా, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది కమిషన్ అనేది వాటి యొక్క వ్యాలిడిటీ కొంతకాలం వరకు రిజర్వేషన్స్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రొవైడ్ చేయాలి అనే ఒక కండిషన్ అనేది ఇచ్చారన్న. సో దాన్ని నెక్స్ట్ 10 yearsకి ఎక్స్టెండ్ చేశారు. సో ఏం చేశారు, నెక్స్ట్ 10 yearsకి ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. అంటే అంతకుముందు ఏదైతే పాస్ చేసినారో కమిషన్ ద్వారా సో దాన్ని ఎక్స్టెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఎక్స్టెన్షన్ చేశారు. సో అలాగే ఇప్పుడు మనకి ఆ గవర్నమెంట్ అనేది ఏ ఫీల్డ్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఓకేనా బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఎలిజిబిలిటీ అంటే వారి యొక్క గవర్నమెంట్ యొక్క రూల్స్ అన్నీ కూడా ఎంతకాలం వరకు ఎక్స్టెండ్ చేశారంటే ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క స్టేటస్ అన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే సంస్థల్లో ఎంత మాత్రం
ఈ యొక్క రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అవి, మరియు దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఇంకా ఎక్కడ మనకి సోకాల్ రిజర్వేషన్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశంలో. సో ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో మనకి వచ్చే రిజర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ అనేది పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే ఏపీలో మనకి ప్రొవైడ్ చేస్తున్న బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళు ఎలాంటి సబ్ గ్రూప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో బీసీ క్యాస్ట్లో సబ్ గ్రూప్స్ అనేది ఏవేవి ఉన్నాయి. సో యాక్చువల్గా సబ్ గ్రూప్స్ అనేది బీసీ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఏ యొక్క సబ్ గ్రూప్ యొక్క కోటాస్ అనేది మేము మార్చట్లేదు. సో అలాగే ఇంతకు ముందున్న యాక్ట్ ఏదైతే ఉందో దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాం. సో దేర్ ఈస్ నో చేంజ్, ఓకేనా, దేర్ ఈస్ నో చేంజ్. సో ఏ మార్పు మేము చేయట్లేదు. దట్ టు ఇన్ సబ్ గ్రూప్స్ కానీ కోటాస్ కానీ వీటి కేటగిరీలో మేము ఎటువంటి మార్పు చేయట్లేదు అనేది క్లియర్ కట్గా గవర్నమెంట్ అనేది తెలిపారు. సో అలాగే ఇవన్నీ కూడా ఎవరి వల్ల, సో బ్యాక్వర్డ్ కమిషన్స్ అనేది ఒకటి స్థాపించారు. ఆ స్థాపించిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది. సో ఆ జీవో ప్రకారం వీరు ఎక్స్టెండ్ చేయడం అనేది, అంటే ఇంతకు ముందు ఉన్న లా అనేది May 31. సో ప్రీవియస్గా ఉన్న లా ఏదైతే ఉందో అది May 31 కంతా కూడా May 31, 2021 కంతా ఎండ్ అవ్వడానికి, ఓకేనా, ఇట్ గోనా ఎండ్. సో గతంలో పాస్ చేసిన లా అనేది ఆ టైంకి అంతా కూడా ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఓకే మనం కొత్తగా ఇంకో ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి అనే ఒక ప్లాన్లో అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపన్ గైస్. సో ఇలా మనకి ఏదైనా కానీ కొత్త చేంజెస్ కానీ కొత్త లాస్ కానీ ఇలాంటి విషయాలు మనకి యాడ్ ఆన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం పర్టికులర్గా ఆ విషయాన్ని మనం గుర్తించుకొని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మెయిన్స్ లెవెల్లో మనం చదివేటప్పుడు ఏంటంటే ఇక్కడ సో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో మెయిన్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, సో ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ యొక్క పరిస్థితి ఏంటి. సో నేషనల్ లెవెల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే టాపిక్ ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఇది మెయిన్లీ మీకు ప్రిలిమ్స్. సో ఓకేనా, సో బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధితమైన చాలా 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 ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్ అండ్ థియరీ ఉంటుందన్న, సో రెండూ కూడా మీకు మెయిన్స్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అవి ఏవో మీకు చెప్తాను, ఓకేనా. సో అంటే ఎప్పుడైనా కానీ మెయిన్స్ ప్రిపరేషన్లో ఇదేనన్నా మీరు తెలుసుకోండి. ఒక కరెంట్ అఫైర్స్ చదివారంటే కరెంట్ అఫైర్స్లో ఒక ఫ్యాక్ట్లా చదివారంటే ప్రిలిమ్స్. సో జస్ట్ ఒక ఫ్యాక్ట్, ఒక టాపిక్ని, ఒక కరెంట్ అఫైర్స్ని ఫ్యాక్ట్లా చదివారంటే ప్రిలిమ్స్. దాన్ని డీటెయిల్డ్గా చదివారు, అర్థం చేసుకుంటూ దానికి రిలేటెడ్. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అనేది వర్డ్, కాకపోతే బ్యాక్వర్డ్ క్లాస్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఏంటి దాని యొక్క రికమెండేషన్, దాని యొక్క పనులు ఏంటి, దాని యొక్క హెడ్ ఎవరు, ఎలా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అనేది పనిచేస్తుంది అని ఒక ఆలోచన మీ బ్రెయిన్లో మెదిలి ఆ ఆలోచనకైన సమాధానాన్ని మీరు వెతికి ఆ సమాధానమే మీకు తెలిసి ఉంటే అదే మీ యొక్క మెయిన్స్. సో జాబ్ ఈజ్ గ్యారంటీడ్ వెన్ యూ డూ దిస్. సో ఇప్పుడు జాబ్ అనేది మీకు ఎప్పుడు అష్యూర్డ్గా ఉంటుందంటే మీ ఆలోచన విధానంలో కూడా ఇటువంటి మార్పు అనేది ఉండాలి, ఓకేనా. దిస్ ఈజ్ ఫార్ షూర్. సో ఇప్పుడు బీసీస్ గురించి చెప్తున్నాను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మీకు బీసీ యొక్క స్టేటస్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉంది నాన్న. సో ఏంటది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఒక కమిషన్ అనేది ఫామ్ చేసింది. వెంటనే మనకి ఈ కమిషన్ ఎప్పుడు సార్ ఫామ్ అయింది, 14th August. ఎప్పుడు ఫామ్ అయిందంటే 14th August 1993లో ఫామ్ అయింది. ఎక్కడంటే ఢిల్లీలో ఫామ్ అయిందన్న. సో ఇప్పుడు మనకి అర్థం అవ్వాల్సిన ఇంకొక విషయం, సరే ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఫామ్ అయింది, దీనికైనా ఇంకొక సార్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికి ఏదైనా కానీ స్టార్టింగ్ పాయింట్ లేదంటే దీనికి మోటివేట్ అంటే ఇది ఒక ఇది ఫామ్ అయిందంటే ఇది ఏం బాడీ, స్టాచ్యుటరీ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా, ఎలాంటి ఒక బాడీ, ఈ ఎన్సీబీసీ అంటాం, దీన్ని ఏమంటాం ఎన్సీబీసీ అంటాం, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది స్టాట్యుటరీ బాడీ. సో ఏంటది స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటంటే మనము పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసి ఆ బిల్లు చట్టంగా రూపొందించి ఒక లా రూపంలో వచ్చిందంటే ఆ లాని మనం ఏమంటామంటే స్టాట్యుటరీ బాడీ అంటాం. సరే ఈ యొక్క స్టాట్యుటరీ బాడీ వచ్చిందంటే ఇది ఏ యాక్ట్ ద్వారా వచ్చింది అంటే లా అని చెప్పేసానా. సో అంటే ఖచ్చితంగా ఒక యాక్ట్ ద్వారానే ఫామ్ అవుతుంది. సో ఎన్సీబీసీ యాక్ట్ అంటారు, ఓకేనా. ఏంటది ఎన్సీబీసీ యాక్ట్ 1993. సో ఆ యాక్ట్ 1993లో పాస్ అవ్వడం వల్ల ఆ యాక్ట్ ద్వారా ఈ ఎన్సీబీసీ సపరేట్గా స్టాట్యుటరీ బాడీగా అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే చిల్. సో ఇక్కడ దాకా మీకు ఇది క్లియర్గా అర్థమైందంటే సో నెక్స్ట్ పోదాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క వాట్ ఎవర్ ద సీనరీ, సో అక్కడ ఎవరు రికమెండ్ చేశారు, ఏ యొక్క ఒక
ఇనిషియేటివ్ ద్వారా వచ్చింది. ఏది దానికి బిగినింగ్ ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే మండల్ కమిషన్. సో దానికైనా క్లూ ఏంటంటే మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఆల్రెడీ ఒక కేసు నడిచిందన్న. సో ఇందిరా షాహ్ని కేసు ఓకేనా. ఇందిరా షాహ్ని కేసు, ఇందిరా షాహ్ని ఓకేనా. సో ఇందిరా షాహ్ని కేసు. సో ఈ కేసు ఈ రెండు కూడా దేనికి సంబంధించిందంటే ఎన్సిబిసి ఫార్మేషన్స్కి అవే తోడ్పడ్డాయి. సో ఇది కోర్టు కేసెస్గా నడిచాయి. సో కోర్టులో ఉన్న ఇష్యూస్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఈ మండల్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగారంటే 1970s ఫామ్ అయింది, 78లో ఫామ్ అయిందన్న. సో వారు చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క కమిషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ కమిషన్ గురించి మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఈ కమిషన్లో ఎంతమంది ఉంటారు, ఎవరుంటారు, ఎలా వీరి యొక్క వర్క్ అనేది కొనసాగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఇందులో ఎవరు ఉంటారంటే చైర్పర్సన్ ఉంటారన్న. సో ఓవరాల్గా ఎవరంటే చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్తో పాటు వీసీ అంటే వైస్ చైర్పర్సన్ ఉంటారు, ప్లస్ 3 మెంబర్స్ అనేది ఉంటారు. సో వీరంతా కూడా కలిసికట్టుగానే ఈ వెనకబడిన వర్గాల్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి వారికైన ప్రయత్నాల ద్వారా వారు చేస్తూ ఉంటారు. సో దీని ద్వారానే ఈ యొక్క ప్రొవిషన్స్. సో ఈ ఎన్సిబిసి ఏదైతే ఉందో సో దీనిలాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని చట్టాలు రూపొందించి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వెనకబడిన వర్గాల్ని వాళ్ళు అనౌన్స్ చేసి అనేది కేటగరైజ్ చేసి అనేది ఇస్తారు. సరే, సో సెంట్రల్ గవర్నమెంట్ పరంగా బీసీ కేటగిరీస్ని ఏమంటామంటే మనం ఓబీసీస్ అంటాం. సో మీకు తెలుసు ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లిస్ట్ ఓబీసీ. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లిస్ట్ ఓబీసీలో సుమారుగా ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని క్యాస్ట్ అనేది వాళ్ళు ఈ సెంట్రల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తున్నారంటే 2016 డేటా ప్రకారం 5013. సో 5013 అంటే ప్రస్తుతానికి ఇంక్రీజ్ అయి ఉంటుందన్న. ఎందుకంటే రీసెంట్గా 2021లో ఆగస్ట్ ఆ టైమ్స్లో ఏంటంటే కాపు కమ్యూనిటీని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇలా కొన్ని యాడ్ ఆన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అది మారుతూ ఉంటుంది. బట్ స్టిల్ మనకేంటంటే ఒక స్టాండర్డ్ డేటా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో అలాగే ఏదైనా ఒక స్టేట్లో ఏదైనా ఒక క్యాస్ట్ని ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పర్లేదు. బట్ సెంట్రల్ లిస్ట్ కాబట్టి సెంట్రల్ లిస్ట్ అనేది అంత ఈజీగా అనేది మనకి మాడిఫై అవుతుంది. సో అలాగే ఈ ఓబీసీస్కి ఎంత రిజర్వేషన్ ఇస్తారు అంటే 27%, 27% అనేది వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా. ఇప్పుడు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని ఆర్టికల్స్ పాలిటిక్స్ సంబంధించి మీకు తెలియజేస్తానన్న. సో అంటే ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెనకబడిన వర్గాలకి సంబంధితమైన ఏ ఆర్టికల్స్ మన యొక్క కాన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి మనకి ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి అంటే అది హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను చెప్పేటప్పుడే కొన్ని టాపిక్స్ మీకు పర్టికులర్గా చెప్తాను. ఏది ప్రిలిమ్స్కి సంబంధితమైనది, ఏది మెయిన్స్కి సంబంధితమైనది, ఎన్సిబిసి యొక్క ఫంక్షన్స్ ఏంటి. సో ప్రిలిమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆర్టికల్స్ ఇక్కడ అబోవ్ చెప్పిన ఫ్యాక్ట్స్. మండల్ కమిషన్ 1978లో, అలాగే మీకు ఇందిరా షాహ్ని కేసు కావాలంటే 1992లో. ఇవన్నీ ఫ్యాక్ట్స్ నాన్న. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ దేనికి సంబంధితమైందంటే దిస్ ఆర్ ఆల్ ప్రిలిమ్స్ రిలేటెడ్. కాకపోతే మెయిన్స్ రిలేటెడ్ అన్నప్పుడు దీని యొక్క ఎన్సిబిసి ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి ఓకేనా. సో దాని యొక్క రోల్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఇలాంటివి జనరల్గా అడుగుతారు ఓకేనా. సో ఇలాంటివంతా కూడా మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్స్ అని అంటాం ఓకేనా. కొద్దిగా థియరీ పార్ట్ మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆర్టికల్స్ అనేది చెప్తాను. ఏ ఆర్టికల్స్ అనేది డైరెక్ట్గా అనేది మనకి ఎన్సిబిసి వెనకబడిన వర్గాల యొక్క మేలు కోసం కాన్స్టిట్యూషనల్గా ప్రొవైడ్ చేయబడిన కొన్ని ఆర్టికల్స్ అనేది మనము తెలుసుకుందాం ఓకేనా. సో ఫస్ట్ యాక్చువల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఆర్టికల్ A340 అంటే జస్ట్ ఏ అంటే ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోండి. 340. సో 340 ఏం చెప్తుందంటే సో ఒక మన యొక్క ఇండియన్ సమాజంలో ఏంటంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తిస్తుంది. సో ఇదేంటి, సో ఈ ఆర్టికల్ ఏం చేస్తుంది, సోషలీ సమాజంలో కానీ అండ్ ఎడ్యుకేషనలీ సో చదువు పరంగా కానీ ఎవరైనా కానీ ఓకేనా ఎడ్యుకేషనలీ. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సో వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వారిని వీరు గుర్తిస్తారు ఓకేనా. సో దిస్ ఈజ్ అన్ ఆర్టికల్. తర్వాత ఇంకా ఆర్టికల్స్ అనేది ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాన్స్టిట్యూషనల్గా 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓకేనా. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ ద్వారా ఈ యాక్ట్ ఏదైతే పాస్ అయిందో దాంట్లో మనకి కాన్స్టిట్యూషనల్గా 2 కొత్త ఆర్టికల్స్ అనేది యాడ్ అయ్యాయి. సో అందులో ఏంటంటే ఆర్టికల్ 338B అలాగే
అండ్ ఆర్టికల్ 342A ఇది కూడా ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని సవరణలను తీసుకొస్తూ ఇంట్రొడ్యూస్ చేయండి. అదేవిధంగా ఇంకో ఆర్టికల్ ఉంది 366. సార్ అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్, దీనిలో ఇంపార్టెంట్ ఏదో చెప్తే అది ఏదో కొద్దిగా గుర్తుపెట్టుకుంటాం కదా సార్ అనే ఫీలింగ్ మీకు వస్తుందో నాకు అర్థమవుతుంది. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలనుకున్నా అంటే 340 చాలా ఇంపార్టెంట్ అన్న. సో కొన్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో అలా 340 అనేది చాలా ఇంపార్టెంట్, మిగతా అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో 366 కానీ, సో అలాగే 342A ఈ రెండు కూడా కొత్తగా యాడ్ చేయబడింది. సో వాటి యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మీరు పాలిటీలో క్లియర్ కట్గా అనేది తెలుసుకుంటారు. సో ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనము ఈ యొక్క వెనకబడిన వర్గాల గురించి వాటికి సంబంధించి సో ఇవన్నీ కూడా మనము క్లియర్ కట్గా అనేది తెలుసుకుందాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూద్దాం. సో వాటి యొక్క ఫంక్షన్స్ అంటే ఏంటంటే సింపుల్ ఏంటంటే ఎడ్యుకేషనల్ గాను సోషల్ గాను వెనకబడిన వర్గాలు ఎవరున్నారు వాళ్ళని మానిటర్ చేయడం. నేను సింపుల్ వర్డ్స్లో ఇస్తాను చూడండి, మీకు అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఫంక్షన్స్ అంటే ఎన్సిబిసి ఏదైతే ఉందో వాటి యొక్క ఫంక్షన్స్ సింగిల్ వర్డ్ 2 వర్డ్స్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ మానిటరింగ్. సో మానిటరింగ్ అంటే ఏంటి? సో పై చూపు చూడడం, సో సమస్య ఏముంది అనేది వాళ్ళని స్టడీ చేస్తూ ఉండడం. ఇన్వెస్టిగేట్ చేయడం, వెనకబడిన వర్గాలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వారికి కావాల్సిన మేళ్ళు ఏమైనా ఉన్నాయా అది. తర్వాత ఏంటి? సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక మరియు ఎకనామికల్ డెవలప్మెంట్, సోషియో మరియు ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా వారు కలిసికట్టుగా అనేది అందిస్తూ ఉన్నారు. అలాగే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఊరికే ప్రోగ్రాంలు పెట్టేయడం కాదు నాన్న, ఎంత మాత్రం మనకి అది అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది మనము చూస్తున్నాం. సో అలాగే వీరి యొక్క కమిషన్ ద్వారా ఏంటంటే ఈ యొక్క సేఫ్ గార్డ్స్ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారన్న. సో ఎన్సిబిసి యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ ఏం చూసాం? ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్ యొక్క ఫంక్షన్స్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ కాస్త మళ్ళీ ఎక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుందంటే మన పార్లమెంటరీ హౌస్లోకి అనేది సబ్మిట్ చేస్తారు. అంటే ఏమేం పనులు చేశారు. ఓకేనా. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ కూడా వీరు చెక్ చేస్తారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ యొక్క రిపోర్ట్ కూడా వెనకబడిన వర్గాలు వాటికి సంబంధితమైన ప్రయత్నాలు వాటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ యొక్క రిపోర్ట్ కూడా వీరు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏంటంటే వీరు ముఖ్యంగా ఎవరిని, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా వెనకబడిన వర్గాల్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని సంరక్షించుకోవడం, అంటే ఏదైనా కానీ సామాజిక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏమన్నా రాకుండా వాళ్ళు చాలా వరకు కేర్ అనేది తీసుకుంటారు. అలాగే వెల్ఫేర్, వాళ్ళకి బాగోగులు, డెవలప్మెంట్, వాళ్ళని టార్గెట్ చేస్తున్న స్కీమ్స్ ఇవన్నీ కూడా దీని ద్వారా అందిస్తూ ఉంటానన్న. నేను సింపుల్ పాయింట్స్లో పాయింట్ టు పాయింట్ రాశాను. నేను ఏదైతే ఓవరాల్గా మీకు డెలివర్ చేస్తున్నానో సో వాటిని మీరు అర్థం చేసుకుంటూ మెయిన్స్లో రిప్రజెంట్ అనేది చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంటుందన్న. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏదో మనం క్లియర్ కట్గా అనేది తెలుసుకుందాం. సో సంథింగ్ రిలేటెడ్ టు బ్లాక్ ఫంగస్. సో ఇప్పుడు ఏంటి మన యొక్క ప్రిపరేషన్స్లో ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తా చూడండి. మనము టైం అయ్యే కొద్దీ గతాన్ని మనం మర్చిపోతూ ఉంటాం నాన్న. న్యూస్లో వచ్చిన ఆర్టికల్ కానీ మనం ఇగ్నోరెంట్గా ఉంటాం. మీరు కామన్ మ్యాన్ అయితే అలా ఉండొచ్చు, కానీ మీరు ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎలా ఉండాలి? మీ యొక్క ఫైర్, మీ యొక్క థాట్, మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎప్పుడో జరిగిన విషయం, ఒక సంవత్సరం క్రితం జరిగిన విషయం కూడా మీకు గుర్తుండాలి. ఈ బ్లాక్ ఫంగస్ అనేది కోవిడ్ తర్వాత చాలా విపరీతంగా అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ అనేది చాలా ఇనిషియేటివ్ తీసుకొస్తూ ఉంది. సో అందుకే మీరు బ్లాక్ ఫంగస్ గురించి తెలియాలి. సరే, ఇది ఏపీకి సంబంధితమైన న్యూస్ ఏంటి సార్ అంటే, ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ బ్లాక్ ఫంగస్ని అనేది అంటే దీని యొక్క ట్రీట్మెంట్. సో ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ బ్లాక్ ఫంగస్ యొక్క ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి అవన్నీ ఏవైతే బాగోగులు చూస్తూ ఉంటారో హాస్పిటల్స్, అది కూడా ఏంటంటే బ్రాట్ అండర్. సో అంటే ఏంటి, దీన్ని ఏపీ యొక్క ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద తెచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు కూడా ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఈ యొక్క బ్లాక్ ఫంగస్ యొక్క ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు. సో దీంట్లో ఇంక్లూడ్ అనేది చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ ఈ బ్లాక్ ఫంగస్ అంటే, ఇది వన్ ఆఫ్ ద డిసీజ్ నాన్న. ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ కోవిడ్. ఓకేనా. సో పోస్ట్ కోవిడ్ అంటే ఏంటంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి ఈ సమస్య అనేది కొంతమంది ఫేస్ చేస్తూ ఉన్నారన్న. అప్పట్లో ఇది బాగా హల్చల్ అనేది రేపడం అనేది జరిగింది. కాకపోతే కాలాంతరం పాటు మనం దాన్ని మర్చిపోతూ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ ఎగ్జామ్ నడిపే అతను మిమ్మల్ని మర్చిపోరు కదా. సో అందుకే దీనికి సంబంధితమైన న్యూస్ ఏదైతే ఉందో మనం కొంత మాత్రం చదువుకొని తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది.
సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ బ్లాక్ ఫంగస్, సో పేరే విచిత్రంగా ఉంది కదా, ఫంగస్ అన్నప్పుడే మనకు ఒకటి అర్థమైపోయింది, దిస్ ఈస్ ఏ ఫంగస్ డిసీజ్. మరి దీనికి ఇంకో పేరు ఉంది నాన్న. సో ఆ పేరు మనకి చాలా 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 ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మ్యూకోర్ మైకోసిస్, దాన్ని ఏమంటారు, మ్యూకోర్ మైకోసిస్. సో మ్యూకోర్ మైకోసిస్ అంటే ఏంటి సార్ అన్నారంటే అది బ్లాక్ ఫంగస్ యొక్క మరొక పేరు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ మోల్స్లో అది డిఫరెంట్ పర్సన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా పీపుల్స్ని ఎఫెక్ట్ చేసిందంటే హూ హ్యావ్ టేకెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటారో, సో ఓకేనా, సో హై నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం, ఓకేనా, టేకింగ్ మెడిసిన్, హై ఇంటేక్ ఆఫ్ మెడిసిన్, కోవిడ్కి సంబంధితమైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది అందరికీ కూడా రావడం అనేది జరిగింది. సో అలాగే సార్ ఇది ఎలా వస్తుంది సార్, అలాగే ఇది ఎలా వ్యాపిస్తుంది సార్, ట్రాన్స్మిషన్ అంటాం. ట్రాన్స్మిషన్ అంటే ఇది ఎలా వ్యాపిస్తుంది అనే విషయానికి మనం తెలుసుకుంటున్నాము. అంటే సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఇన్హలేషన్ ద్వారా, ఇన్హలేషన్స్ కానీ ఇనోకులేషన్స్ అంటారు, ఓకేనా. సో అంటే ఎలాగా, సో ఓకేనా, ఎలా సార్ స్ప్రెడ్ అవుతుందంటే ముఖ్యంగా ఏంటంటే స్పోర్స్, ఇన్హలేషన్స్ ఆఫ్ స్పోర్స్ అంటారు. అంటే వాటి యొక్క స్పోర్స్ అనేది ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటుంది. అది ఎక్కడంటే మన ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి ఉంటుంది, ఓకేనా. సో ఆ యొక్క పేషెంట్ నుంచి కూడా అది ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి ఉంటుంది. అంటే దాన్ని మనం పీల్చుకోవడం వల్ల మళ్ళీ వస్తుంది. అంటే ఇట్ ఈస్ త్రూ అవర్ ఇన్హలేషన్, ముక్కు ద్వారానే అది ట్రావెల్ అయ్యి ఎఫెక్ట్ అనేది చేస్తుంది అని చెప్తున్నారు. సరే, దాని యొక్క సిమ్టమ్స్ ఏముంటుంది సార్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ యొక్క సో కాల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, పెయిన్ వస్తుంది, ఓకేనా, పెయిన్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది, కళ్ళ చుట్టూ రెడ్నెస్ ఎక్కడ వస్తుంది, ఐస్ చుట్టూ, కళ్ళ చుట్టూ రెడ్నెస్ వస్తుంది, నోస్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, తర్వాత చెప్పాలంటే హెడ్ఏక్ వస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది మెల్లమెల్లగా మనల్ని తినేస్తుంది అన్నారు, బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోయి కొందరికి కళ్ళు కనపడకుండా పోవడము, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంతా కూడా చాలామందికి వచ్చేది. సరే, జాగ్రత్తగా ఎలా ఉండడం సార్ అంటే శుభ్రమైన స్థలాల్లో ఉండడం, ఇది ఎవరైనా చెప్పేది, హైజీన్ ప్లేసెస్లో, అలాగే డస్ట్ ఎక్కువ ఉన్న అలాంటి ప్లేసెస్లో ఉండకూడదు. ట్రీట్మెంట్ ఏం సార్ అంటే యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఇస్తారన్న, సో వాటిని మనం ప్రాపర్గా అనేది యూజ్ చేసుకుంటూ ఉన్నామంటే ఆటోమేటిక్గా అనేది ఇది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ రిలేటెడ్ టు ద బ్లాక్ ఫంగస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యూకోర్ మైకోసిస్. సో ఈ పేరు మర్చిపోకండి. సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది 1 year బ్యాక్ జరిగింది కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా ఇగ్నోరెంట్గా ఉంటాము, కాకపోతే మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే మన అందరికీ తెలుసు పివి సింధు. సో పివి సింధు వచ్చేసి వన్ ఆఫ్ ద గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. పివి సింధు సో తెలుగు వారి గౌరవాన్ని నిలిపే విధంగా ఒలింపిక్స్లో, టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. 2 సార్లు మన కోసం ఏంటంటే బ్యాడ్మింటన్, ఏ గేమ్ ప్లేయరో గుర్తుపెట్టుకోండి, బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ గేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ గేమ్లో సక్సెస్ఫుల్గా 2 సార్లు ఒలింపిక్ గెలుచుకున్నారు. అలాగే రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ ఏదైతే జరిగిందో అందులో కూడా గోల్డ్ అనేది గెలుచుకున్నారు. సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కామన్వెల్త్ గేమ్స్లో 2022లో వచ్చేసి బెర్మింగంలో జరుగుతుంది, లండన్లో. సో అది డైలీ కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తూనే ఉన్నాను. సో అక్కడ వీరు గోల్డ్ మెడల్ అనేది సాధించారు. సో ఇక్కడ ఏంటి, గోల్డ్ మెడల్. సో అలాగే వీరి గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే తెలుగు వాళ్ళు పరువు నిలబెట్టారు కదా. 2018లో కూడా కామన్వెల్త్ గేమ్స్లో వీరు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సో అలాగే 2014లో కూడా కామన్వెల్త్ గేమ్ జరిగింది. సో అప్పుడు ఏంటంటే బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. సో మొత్తానికి ఏంటి అంటే వీరు ఈ స్పోర్ట్స్ కేటగిరీ, బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కేటగిరీలో చాలా గ్రేట్ సక్సెస్ అనేది సాధించారు. సరే, సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ అనేది ఆర్డర్స్ పాస్ చేసిందన్న. సో ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఆర్డర్స్ పాస్ చేసింది. ఏమని చెప్పిందంటే ఇష్యూ ఆర్డర్స్ చేసింది, ఎందుకంటే 2 acres ల్యాండ్ అనేది అలొకేట్ చేస్తుంది. 2 acres ల్యాండ్ అనేది అలొకేట్ అనేది చేస్తున్నారు. ఎవరికి, మన యొక్క సో కాల్డ్ పివి సింధు గారికి. ఎందుకు అలొకేట్ చేస్తున్నారు సార్, వై దే నీడ్ టు అలొకేట్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనము తెలుసుకుందాము. సో ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది ఎక్కడ అలొకేట్ చేశారో మనం తెలుసుకున్నాం. సో విశాఖపట్నం రూరల్ అన్న. సో విశాఖపట్నంకి విశాఖపట్నంకి రూరల్ రీజియన్స్లో చిన్న గాడిలిపల్లి విలేజ్. సో ఈ చిన్న గాడిలి అనే ఒక విలేజ్లో, ఆ గ్రామంలో అనేది అంటే క్లోజ్ టు వైజాగ్ రీజియన్స్లో అనేది 2 acres ల్యాండ్ అనేది అలొకేట్ చేస్తున్నారు. ఇది వైజాగ్ రూరల్ రీజియన్కి వస్తుంది. సో ఫార్ ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకు ఇది, బ్యాడ్మింటన్ అకాడమీ వీరు స్టార్ట్ చేయడానికి, ఇలా చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ గేమ్ రిలేటెడ్గా ప్రజలను ఒక స్పోర్టివ్గా
మోటివేట్ చేస్తూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్న విధంగా వీరు క్రియేట్ చేయడానికి ఈ అకాడమీ అనేది ఏపీ గవర్నమెంట్ అనేది చేస్తున్నారన్న. సో అప్పుడు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి, వీరికి ఇచ్చిన గౌరవాలు ఏంటి, సత్కారాలు ఏంటి. సో అంటే వీరు మన తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని నిలిపారు కాబట్టి, సో సమ్ గ్రేట్ సక్సెస్ అనేది సాధించినారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన బిరుదులు ఓకేనా, వారికి పొందిన గుర్తింపులు అనేవి కూడా మనము హానర్స్ అంటాం. ఓకేనా, అవి కూడా ఒక సింపుల్ వ్యూలో మనము తెలుసుకుందాం. ఓకేనా, సో అలా తీసుకున్నామంటే పివి సింధు విషయానికి వచ్చామంటే ఓకేనా. సో పివి సింధు వచ్చేసి ఓకే, ఎంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఇంతకుముందు సార్ ఇక్కడ అకాడమీ పెడుతున్నా అంటే ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అకాడమీ ఉంది సార్ అంటే ఓకేనా, ఒక గోపీచంద్ అకాడమీ. ఓకేనా, సో గోపీచంద్ అంటే మన సినిమా హీరో కాదు, పుల్లెల గోపీచంద్ అంటారు. సో వన్ హూ ట్రైన్డ్ పివి సింధు ఓకేనా. సో పుల్లెల గోపీచంద్, హీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సినిమా హీరో, అతను కాదు. సో గోపీచంద్ అకాడమీ అనేది ఒకటి ఉందన్న. సో గోపీచంద్ అకాడమీ అనేది ఒక స్టాండర్డైజ్గా అనేది ఉంది, దట్ టు ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఈ అకాడమీ ఒకటే ఉంది బ్యాడ్మింటన్ని ట్రైన్ చేయడానికి. సో ఇది కాకుండా ఒక బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ అనేది లేదు కాబట్టి ఒక నేషనల్ స్టాండర్డ్స్తో ఉండే ఒక స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేద్దాం అనేది గవర్నమెంట్ స్పాన్సర్షిప్ అనేది చేసింది. సో అలాగే పివి సింధు గారికి సో ఎలాంటి గుర్తింపులు మన గవర్నమెంట్ ద్వారా ఏపీ ద్వారా అనేది ఇవ్వడం జరిగిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ల్యాండ్ గ్రాంట్ తెలుసుకున్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే వీరికి గ్రూప్ ఏ ఓకేనా, గ్రూప్ 1లో గ్రూప్ ఏ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ కేటగిరీ పోస్టింగ్ అంటే డెప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ అనేది డైరెక్ట్గా అనేది ఇవ్వడం జరిగింది వారి యొక్క స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ కోసం. సో ఇలాంటి గుర్తింపులు అనేది వారి కోసం అనేది ఇస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మీ మైండ్లో అలా మెదిలిపోతుంది, ఇంత కష్టపడి చదివేదానికన్నా కష్టపడి గేమ్ ఆడి గెలిచేయచ్చని. సో అది అంత కష్టం కాదండి. సో ప్రతి ఒక్క విషయం సక్సెస్ అవ్వడానికి దానికంటూ ఉంటున్న కఠినాలు అనేది వాటిలో ఉంటూ ఉంటాయి, కానీ దాన్ని మనం దాటుకుంటూ పోతూ ఉండాల్సిందే, తప్పదు. ఓకేనా, సో అలాగే చూడండి గ్రూప్ ఏ కేటగిరీలో డెప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ కూడా ఏపీ గవర్నమెంట్, ఇది ఇచ్చింది ఎవరు, ఏపీ గవర్నమెంట్ ఇచ్చారు. ఇవి కాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో చాలా ప్రైజ్ మనీ ఇచ్చారు వాళ్ళు ఒలింపిక్స్ గెలిచినప్పుడు. అవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, ఏపీ గవర్నమెంట్కి సంబంధితమైన ఏది ఇంపార్టెంటో అవి మాత్రమే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫ్యాక్ట్గా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాకపోతే నేషనల్ గుర్తింపుల్లో ఏంటంటే పద్మభూషణ్ బిరుదు ఇచ్చున్నారన్న. సో వీరి యొక్క స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ పద్మభూషణ్, సో ఇలాంటి బిరుదు ఇచ్చున్నారు. ఇవి కాకుండా ఏంటి అంటే పద్మశ్రీ, సో ఏంటంటే పద్మశ్రీ అనేది ఇచ్చారు. సో పద్మభూషణ్ అనేది 2020లో ఇచ్చారు, పద్మశ్రీ అనేది 2015లో ఇచ్చారు. అలాగే వీరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, సో స్పోర్ట్స్ కేటగిరీలో. సో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తా చూడండి. సో వేరే విధంగా కూడా ఇది ఈ టాపిక్ అనేది మీకు ఇంపార్టెంట్ అవుతుంది, అది ఎలాగో నేను ఇది చెప్తాను. ఓకేనా, సో వారికి ఇచ్చిందంటే ధ్యాన్ చంద్, ఓకేనా, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. సో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనే బిరుదు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇవి కాకుండా ఏంటంటే అర్జున అవార్డు, ఓకేనా, అర్జున అవార్డ్. కాకపోతే మనం అవార్డ్స్ కేటగిరీలో మనం తెలుసుకోవాల్సిందంటే ఇండియాలో థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, ఓకేనా, థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏది అంటే అది మనకి పద్మభూషణ్, ఓకేనా, సివిలియన్స్కి ఇచ్చే థర్డ్ హైయెస్ట్. మరి పద్మశ్రీ ఎన్నోదంటే 4th హైయెస్ట్ అవార్డు అన్న. అలాగే ఈ యొక్క ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి మీరు తెలుసుకోవాలి. ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీలో, స్పోర్ట్స్ అనే ఒక కేటగిరీలో హైయెస్ట్ అవార్డు ఏదన్నా ఉందంటే ఇండియాలో అది వచ్చేసి ఈ అవార్డేనన్న. సో ఇది కూడా ఏంటంటే 2016లో ఇచ్చారు, బట్ అది మనకు తెలుసుకోవాల్సిన అవసరం. ఎలాగో ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి దాంతోపాటు ఆ స్పోర్ట్కి సంబంధితమైన న్యూస్ అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఓవరాల్గానే చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ టాపిక్లో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ మీతో నేను జాయిన్ అవుతాను. ఓకేనా, సో వీడియో కానీ నచ్చింది, సో ఇంత డీటెయిల్గా మనం కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ అనుకున్నారు అంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అనేది కమెంట్ చేయగలరు. అలాగే మీరు గ్రూప్ 1 డ్రీమ్ చేస్తూ ఉన్నారు, మీకు ఇంతే డీటెయిల్గా ఒక సబ్జెక్ట్ కావాలి, క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది కావాలి, సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవాలి అని మీరు కలగంటూ ఉన్నారంటే మీకైనా అద్భుత అవకాశం అనేది ఇప్పుడు మీ దగ్గర ఉందన్న. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే భాగంగా మనము మేజర్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ అయ్యి గట్టిగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకునేసి అదే డిసిప్లైన్తో అదే హార్డ్ వర్క్తో మీరు ప్రిపేర్ అవ్వచ్చునన్న. సో అలాగే మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, నెవర్ లెట్ యూ డౌన్. సో ఎప్పుడు కూడా మీరు చేసే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు వెనక్కి నెట్టుకోవద్దు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలరు. ఆ యొక్క పాజిటివ్ మోటివేషన్ మీలో ఏదైతే ఉందో అలా రగులుతున్న ఆ ఫైర్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలరు. వాట్ ఎవర్ హ్యాపన్స్ దట్ 1 సెకండ్. సో ఆ ఒక్క సెకండ్ సక్సెస్ అనేది మీరు రుచి చూస్తారు కదా, ఆ ఒక్క సెకండ్ కోసం ఎంత కష్టమన్నా పడచ్చు. సో డోంట్ వరీ గైస్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.